ఒక 20 నిమిషాల్లో ఒక ఉవ్వెత్తున లేచిన దాన్ని రికార్డులు పెట్టినటువంటి సమయంలో మనమంతా అనగలిగి విజ్ఞప్తి చేసుకుంటూ నిచ్చెన మెట్లు నికృష్టపు మెట్లు బాబు ప్లీజ్ ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల ఆత్మ సంజోగులు అనాలని అనివాని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి శ్రీ గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సార్ స్వాగతం. అలంకరించవలసిందిగా శ్రీ గౌరవ శ్రీదర్శన్ గారిని సాదరంగా ఆహ్వానించిన శ్రీ హనుమంత్ నాయక్ గారిని అలంకరించవలసిందిగా పెడుతున్నాం. రాష్ట్రంలో వివిధ హోదాలో ఉన్నటువంటి రంగ సంఘాల పెద్దలకు, యువకులకు, మా జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అనగా సోషల్ ప్రత్యేకంగా కావాలని ఎదుర్కొంటున్నారంటే ఈ యొక్క నెలలో మన గొప్ప మన దేవుడు బాబు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముఖ్య అతిథిగా వచ్చేటప్పుడు మనందరం గొప్పగా వారిని సాధారణంగా స్వాగతించి మనకి అనేక అంశాలు కూడా సమస్యలు పరిష్కారానికి చెప్పేసి ప్రత్యేకంగా మా అధికారులు ఈ విధంగా పాటలు వీటికి ఇష్టం వీటికి అందరికీ సందర్భిస్తారు సార్ అని చెప్పాలంటే నేను కూడా చేసిన రాష్ట్రంలో మా దళిత ఏదైతే అన్ని వర్గాలందరూ కూడా నాకు యువ సభ్యులు నా అన్నదమ్మున్నారు. ఈరోజు ప్రభుత్వం నేను వెల్ఫేర్ కాబట్టి కష్టమైన నాకు ఇస్తారు, ఇబ్బంది అయినా నాకు ఇస్తారు, కోపం వచ్చి నాకే పోకూడదు కానీ ఒకసారి అయిపోయిన తర్వాత మనసులో ఉంటుంది కాబట్టి ఒకసారి నేరుగా కూర్చొని మాట్లాడేవాళ్ళ ఉద్దేశంతో నేను అందరూ కూడా పర్సనల్గా మేము అధికారులకు మా ముగ్గురు మా అందరూ కూడా విషయం విధంగా చాలా సంతోషం. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో మన బాబు దగ్గరలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కార్యక్రమానికి మనం విజయవంతం చేయడానికి ఒక మాట చెప్తే మరి వందలాది మంది మన సంఘాల పరంగా గ్రామీణ ప్రాంతానికి ప్రజలకు సంఘాల పరంగా మీరు బాధ్యత తీసుకున్నారు, కష్టసుఖాల్లో పాల్పంచుకుని సంఘాలు నడిపిస్తున్నారు. ఆ సంఘాలు ఆర్గనైజింగ్ పరంగా తెచ్చి ఆర్గనైజింగ్ వచ్చేవాళ్ళు ఎన్ని కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. 33 జిల్లాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతానికి మన వర్గానికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా రాజకీయంగా కాంగ్రెస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా ఆ ప్రభుత్వ పెద్దలు తీసుకుపోయే విషయంలో కూడా ఇలా సంఘాల పరంగా ఉన్న వాళ్ళందరూ నిర్వహించిన వాళ్ళు కానీ ముందుకు వచ్చిన వాళ్ళు కానీ మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొని మరి రాబోయే కార్యక్రమంలో గొప్పగా చేస్తున్న వాళ్ళ విషయాలు కూడా ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో మనందరికీ కూడా మన వర్గాన్ని మేలు చేయాలన్న ఆలోచనటువంటి ఆ నాయకుడికి గొప్పగా మన స్వాగత బంధాన్ని గొప్పగా స్వీట్ చేసుకోవాలి, ఇబ్బంది జరుగుతుంది చేసుకోవాలని చెప్పి పని చేసుకుంటూ ప్రత్యేకంగా నేను ఎక్కువ మాట్లాడుకుంటాను. ఎందుకంటే చుట్టం దగ్గర ఒకటి దయచేసి మా మిత్రులందరూ ఒకసారి ఈ ముఖ్య అతిథిగా మన లక్ష్మణన్న గారు మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చెప్పి అలా పిలిస్తే పలుకుతాడు మిమ్మల్ని ఆల్రెడీ ఒకసారి వచ్చి కలిసినాం. మా జాతి అన్యాయం అయిపోతుందన్నా మాకు రిజర్వేషన్ 5% చేసిరు, దాంట్లో రోస్టర్ పాయింట్ కూడా పెట్టిరు. మీరు రేపు అసెంబ్లీలో కంపల్సరీగా ఈ విషయం మీరు మాట్లాడాలి కదా, ఎందుకంటే మీరు 9% తీసుకున్నా మాకు 5% ఇస్తారు. మీరు ఈ విషయమై ముఖ్యమంత్రి గారితో కంపల్సరీ మాట్లాడే అసెంబ్లీలో మాకు న్యాయం జరగాలన్నా, లేకపోతే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా జాతీయ పిల్లలకి కాలేజీ సీట్ వస్తారు, ఉద్యోగాలు వస్తారు. మీకు ఆల్రెడీ ఒకసారి ఇంటి దగ్గర వచ్చినాం. మీరు అంటే వేరే పని మీద వేరే స్టేట్కి వెళ్ళినట్టున్నారు, డిస్ట్రిక్ట్ వెళ్ళినారు. ప్లీజ్ అన్న మీరు కంపల్సరీ ముఖ్యమంత్రి గారితో మాకు కూడా న్యాయం జరిగేలా, మా జాతికి కూడా న్యాయం జరిగింది. మీరు 9% తీసుకున్నారు, మీరు రిజర్వేషన్ 3% వేసాలని చెప్పిగా ఆ పెంచిన శాతాన్ని మాకు ఇవ్వాలని చెప్పి మీకు అందరి తరఫున, ఎందుకంటే దళిత సంఘాలు ఉన్నాయి. ఈ రోజు
మనం ఎందుకు పనికిరాని కయ్యాలుగా ఉన్నామని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం తెల్లచేట వేసుకోవాలని లీడరం కాదు, ఇంకా మనకు అగ్రహారం అసలు తప్పే అయినా కానీ మనం ఈ రోజు తెల్లబడి వేసుకొని తిరుగుతున్నాం అన్న. ప్లీజ్ మీరు రేపు సీఎం గారితో మాట్లాడి మాకు న్యాయం జరగాలి. ఒకటే నిమిషం. గౌరవ తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రివర్యులకు ఈ యొక్క ఇంటరాక్షన్ మీటింగ్ ఇచ్చేసినటువంటి మాలా మాదిగ బంధు సోదరులందరూ కూడా జేబీలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక కొత్త ఉరవడి తెలంగాణ రాష్ట్రంలో గతంలో 10-12 సంవత్సరాల నుంచి కూడా మనము ఈ శాఖకు మంత్రులుగా పనిచేసిన వారిని చూసాం. మరి ఎవరు కూడా ఈ మాదిరిగా కష్టమైన సుఖమైన అన్నగారు ముందులో చెప్పారు, మీరు ఏదున్నా నాతోనే పోట్లాడండి, నన్ను తిట్టండి, నా మీద అలగండి, నేను సిద్ధంగా ఉన్న కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటా అని చెప్పాడు. చాలా సంతోషం. ఇంతకు ముందు పనిచేసేటువంటి ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. కనీసం ఇలాంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దళితులందరినీ, కుల సంఘాల పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి ఇలా ఒక ఇంటరాక్షన్ అనేది ఏర్పాటు చేయలేదు. ఒక కొత్త ఒరవడికి నాంది పలికిన గౌరవ మంత్రుల వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మన అంబేద్కర్ భవన్ పునర్నిర్మాణానికి కూడా మొట్టమొదటిసారిగా మన మంత్రి గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా విదేశీ విద్య అభ్యసించే విద్యార్థులకు మరి ఆ సీట్ల సంఖ్య భారీగా పెంచడం జరిగింది దళిత సంఘాల యొక్క రిక్వెస్ట్ ప్రకారం. ఈ సందర్భంగా కూడా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఉత్సవాల కమిటీని నిర్వహణను మరి ముందుగా మనము ఆ చైర్మన్ ఎవరు అనేది ప్రకటిస్తే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు టైం సరిపోవడం లేదు. ఆ యొక్క చైర్మన్ని 31 తారీఖు లేదా 1 తారీఖు 2 తారీఖు నిర్వహించడం వల్ల మేము ఈ యొక్క విషయాన్ని మన ఉన్నటువంటి దళిత వాడల్లోకి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించలేకపోతున్నాం, కుల సంఘాల పెద్దలను ఆహ్వానించలేకపోతున్నాం. కాబట్టి దయచేసి మీరు ఒకసారి సమీక్షించి ఇది రేపు కానీ ఎల్లుండి కానీ డిక్లేర్ చేస్తే మాకేం బాధ లేదు. కానీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే చాలా సంఘాలు రిపీటెడ్ గా డబల్ చైర్మన్ గా చేశారు. అలా కాకుండా ఇంతవరకు అవకాశం రాని వాళ్లకు ఒక 30-40 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి సంఘాలకు కూడా ఇంతవరకు అవకాశం రాలేదు సార్. వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తే అది తొందరగా మీరు డిక్లేర్ చేస్తే మేము చాలా ఉత్సాహంగా పనిచేస్తాం. మా సహకారం మేము అందరికీ మా అందరం కూడా కలిసి దళిత సంఘాలందరం కూడా కలిసి ప్రభుత్వానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జేబీ డైరీ తీస్తున్నాం సార్. ఇది 25 years అయింది. మన దళితులకు ఉన్నటువంటి అన్ని చట్టాలు అన్ని ఒక చిన్న రికమెండేషన్ మంచి అందరూ నాయకులు అదేవిధంగా. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.